Today I am going to deal with an important area in English grammar, that is functions of a noun. Noun performs 5 functions. 1. The noun functions as the subject of a verb. Second, it functions as an object of a verb. First 2 points I am talking about. Sita married Rama అన్న వాక్యములో మ్యారీడ్ తెలియజేసే మ్యారేజ్ అనేటువంటి పనిని సీత చేసింది. హూ మ్యారీడ్ రామా? సీత. అది సబ్జెక్టు, అది నౌన్లో ఉంది. ఈ సబ్జెక్టు ఏమైనా ఉండొచ్చు, నౌన్ కానీ ప్రొనౌన్ ఏదైనా, ఇక్కడ నౌన్ ఉంది. అట్లే సీత మ్యారీడ్ హూమ్? రామ. ఈ ఆన్సరు ఆబ్జెక్ట్ అవుతుంది. సీత ఏమో సబ్జెక్ట్ అయింది, రామ అనేదేమో ఆబ్జెక్ట్ అయింది. ఇది కూడా నౌనే. అంటే ఒక సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ నౌన్లో ఉన్నాయని తెలియజేస్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చా. లావణ్య శాంగ్ సాంగ్స్. లావణ్య సబ్జెక్టు, శాంగ్ వెర్బు, సాంగ్స్ ఆబ్జెక్ట్. ఈ రెండు కూడా నౌన్లే. మూడోది, ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్. దాన్ని ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్ తర్వాత ఒక నౌను లేక ప్రొనౌను ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి, సాంగ్స్ ఫర్ సంగ్ బై లావణ్య. బై అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? లావణ్య అనేటువంటి ఒక నౌన్ వచ్చింది. ఇది ఆబ్జెక్ట్. మొత్తానికి ఇది నౌన్లో ఉంది. ఇది కూడా 4వ ఫంక్షన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. 5వది వచ్చేసి యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ అపోజిషన్. షేక్స్పియర్ ది డ్రామటిస్ట్ రోట్ మెనీ ప్లేస్ అన్నాడు. షేక్స్పియర్ డ్రామటిస్ట్ ఒకరి గురించే చెప్తా ఉంది. అప్పుడు రెండో నౌన్ని నౌన్ ఇన్ అపోజిషన్ అని అంటారు. అది కూడా నౌన్ గానే ఉంది ఇక్కడ. ఇవి ఫంక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.